మనతో పాటు POW సంధ్య గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సంధ్య గారు. నమస్తే. సో అమృత ప్రణయ్ కేసు తీర్పు చూశారు కదా, సో ఈ తీర్పుతో ఏమైనా మార్పు ఎక్స్పెక్ట్ చేయొచ్చా సొసైటీలో, ఏం చెప్తారు? మేము నిన్నటి నుంచి ఒకటే విషయం చెప్తున్నామండి. ఈ కేసులో అసలు తీర్పుని ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకంటే ఈ కేసుని ఆద్యంతము మేము ఫాలో అయ్యాం. వారం రోజుల క్రితం ఆ విట్నెస్లు అవన్నీ పూర్తయినప్పుడు కూడా నేను పోలీసులతో మాట్లాడాను. ఫస్ట్ ఈ కేసును ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి అధికారులు, మిర్యాలగూడ DSP ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, సాక్షులందరూ బాగా ఎవిడెన్స్ ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు, ఈ కేసు గెలిచేటువంటి అవకాశం ఇంకా దృఢపడింది అని చెప్పారు. అట్లాగే ఆద్యంతము ఈ కేసు స్టార్ట్ అయిన రోజు నుండి మొన్న కోర్టులో ఎవిడెన్స్లన్నీ అయిపోయే వరకు కూడా మేము కూడా ఫాలో అప్ అవుతూనే ఉన్నాం. అయితే మొదలు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న రోజే మాకు స్పష్టమైంది. అంటే ఆ కేసులో ఛార్జ్ షీట్ వేసిన తీరు, ఎంతమందిని విచారించారు, అవన్నీ ప్రొడ్యూస్ చేసిన తీరు, దాంట్లో ఫైనల్ విట్నెస్లు ఎవరిని పెట్టారు, వాళ్ళని ఎట్లా నిలబెట్టారు. ఆ ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక ఆ ఛార్జ్ షీట్ పట్టుకుని ప్రముఖ లాయర్లని మారుతీరావు కలవడం, ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా కేసు ఫైల్ చేసిన విధానం, ఛార్జ్ షీట్ అది పకడ్బందీగా ఉంది. ఓకే, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా తప్పించుకోలేరు. ఓకే, అంటే మన ఈ కేసు చాలా మందికి ఆలోచన కలిగించాలి. ఎన్కౌంటర్లు చేసి చేతులు దులుపుకుందాం అనుకున్న పోలీసుల నుంచి మొదలుపెట్టి ఇన్స్టెంట్ జస్టిస్ అనేవాళ్ళ వరకు 6 ఏళ్లలో ఓకే, కొంచెం ముందైతే బాగానే ఉంటుంది, కానీ ఏ నేరమైనా జరిగినప్పుడు ఆ నేరాన్ని రుజువు చేయవలసిన బాధ్యత పోలీసు వ్యవస్థదే. ప్రపంచంలో ఎక్కడైనా నేరాన్ని రుజువు చేసి శిక్షించాలి, కాకపోతే వాళ్ళు 1 year లోపల 6 నెలల్లోనూ 3 నెలల్లోనూ పూర్తి చేస్తారు. ఇంకా మన దగ్గర ఆ స్పీడ్ లేదు. కానీ నేరాన్ని రుజువు చేయాలి. నేరం చేశారు అని ఒక ముద్ర వేసేసి బట్టగాల్చి నెత్తినేసినట్టు వీడే నేరస్తుడని డిక్లేర్ చేస్తే రేపు చాలా ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడూ అలాంటి హత్యలు లేదా ఎన్కౌంటర్లు బడాబాబులకు జరగవు. వాడు సమాజంలో సంఘంలో బడాబాబై పరపతి ఉన్నవాడు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడో, డబ్బున్నోడో అయితే వాడిని చచ్చినా చెయ్యరు. వాడిని పిలిచి ప్రశ్నించడానికి కూడా బోళ్ళంత ఆలోచిస్తారు, ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, రేపొద్దున మనకి ఏమన్నా ఇద్దేమని. అటువంటి చోట వాళ్ళకి శిక్షలు, అలాంటి శిక్షలు పడతాయని మనకు నమ్మకం లేదు. కాబట్టి ఆ ఇన్స్టెంట్ జస్టిస్ ని కోరుకోకూడదు ఎవరైనా, మొదటిది. ఓకే, రెండోది చట్టబద్ధంగానే శిక్షలు ఉండాలి, అవి ఏవైనా సరే. మేము మరణ శిక్షల విషయంలో మాకుండే స్టాండ్ మేము ఎప్పుడూ ప్రకటిస్తూనే వచ్చాం. మరణ శిక్షల వలన కన్నా ఎన్ని నేరాలు జరిగాయో అన్ని నేరాల్లో కఠిన శిక్షలు, ఎక్స్టెండెడ్ లైఫ్స్. ఇప్పుడు మన రాష్ట్రానికి చెందిన తెలుగు వాళ్ళు కూడా ఇతర దేశాల్లో నేరాలు చేసినప్పుడు 100 ఏళ్ళు 150 ఏళ్ళు మనిషి బతకడు, 80 ఏళ్ళు అలా పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చంపేస్తే ఎంత బాధపడతారో తెలియదు, కానీ ఆ శిక్షలు బయటికి పెరోల్ కూడా లేవు. ఇంగ్లాండ్ లో నాగరాజు అనే అబ్బాయి, విజయవాడ జ్యోతిర్మయ అనే అమ్మాయిని చంపాడు. 40 years వితౌట్ పెరోల్ అంటే అతని జీవితం అయిపోతుంది. 25 years లో పడ్డది 65కి వస్తాడు, కనీసం మధ్యలో పెరోల్ లేదు. అట్లా ఎన్నో కేసెస్ ఉన్నాయి. క్షమాభిక్ష కూడా అక్కడ ఉండదు స్కోప్. అమెరికాలో తెలుగువాడు, వాడికి 100 ఏళ్ళు వేసేసి, 100 కాదు 120 years వేసాడు. వాడు బయటకు కూడా రాడు, చచ్చిపోతాడు. అందులోనే చేసిన నేరానికి ప్రతి నేరానికి లెక్క కట్టి అన్ని కలిపితే ఎంత అవుతుందో అంత వేసేసారు. వేసి దాంట్లో వీడికి తిండి దండగా, వీడికి అది దండగా ఆ సమాజం ఏం చర్చించదు. అంటే అక్కడ ఆ శిక్షలు ఏమని మెసేజ్ పంపినాయి అంటే, అరే బాబు నువ్వు తప్పు చేస్తే, నేరం చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకని మన వాళ్ళే అంత ఎక్కువ చేస్తారు. అక్కడ వాళ్ళు చేసిన ఇంత హీనియస్ క్రైమ్స్ చేయలే. అసలు చాలా కంట్రీస్ లో 0 క్రైమ్లు, 1% చాలా తక్కువ ఉన్నాయి. తక్కువ క్రైమ్ రేట్ ఉన్న దేశాల్లో మరణశిక్షలు లేనేలేవు. ప్రపంచంలో మరణశిక్షలు ఉన్న దేశాల్లోనే వైలెన్స్ అగేన్స్ట్ ఎక్కువ ఉంది. ఉమెన్ గల్ఫ్ కంట్రీస్ లో ఉంది, వైలెన్స్ కూడా బాగుంది. వాళ్ళ ప్రపంచంలో వైలెన్స్ లో మనం మధ్యలో ఉంటాం, 2 లేదా 3. ఒకటి మనకన్నా ముందు వాళ్లే ఉంటారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా ఇవే ఉన్నాయి. కాబట్టి ఎక్కడ మతం ప్రాతిపదికగా విలువలు ఉంటాయో అక్కడ హింస కూడా ఉంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఫెడరల్ ప్రొటెక్షన్ తీసేశారు అబార్షన్ రైట్స్ కి. చూడండి, అంటే కట్టర్ క్రిస్టియానిటీ అక్కడ అబార్షన్ రైట్లనే ఎత్తిపడేస్తుంది.
ఇక్కడ కట్టర్ హిందూయిజం ఇంకొక తిరోగమన భావజాలాన్ని పెడుతుంది. మరి ఇంకో చోట ఇస్లాం ఉన్న చోట శిక్షలు పెడతారు. కానీ నేనేమంటున్నా అంటే అసలు ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేయొద్దు అనే స్పృహని ఎవరు ఎందుకు కల్పించలేకపోతున్నారు? అంటే ఎక్కడైతే ఆ స్పృహ కల్పించారో అక్కడ తక్కువ ఉంది క్రైమ్ రేట్, అసలు 0 ఉంది లేదా 0.1%. అవి స్కాండినేవియన్ కంట్రీస్, కొన్ని యూరోపియన్ కంట్రీస్. అమెరికాలో కూడా ఇంత లేదు, ఉంది కానీ దాని వేరే రూపంలో ఉంది. అందుకని శిక్షల చుట్టూ మనం పరిభ్రమించి అక్కడే పెద్ద న్యాయం దాక్కున్నట్టు మనం మాట్లాడుతున్నాం. అది కాదు, ఇది చట్టబద్ధంగా శిక్ష కాబట్టి మేము వెల్కమ్ చేస్తున్నాం. సరే, మరణ శిక్షల పట్ల మాకు భ్రమలు లేవు. అదే సమయంలో ఈ కేసులో న్యాయం వెలువడిన తీరు, న్యాయం దక్కిన తీరు చూస్తే అది అభినందించక తప్పదు. ఎందుకంటే ఏ కేసులో అయినా పకడ్బందీగా ఛార్జ్ షీట్లు వేస్తే శిక్షలు ఉంటాయి అనే ఒక అనుభవాన్ని, ఒక మెసేజ్ ఇచ్చింది. ఇప్పటికీ ప్రణయ్ ప్రభావంతో, ప్రణయ్ హత్య ఎంతటి ప్రభావాన్ని చూపించిందంటే వారం రోజులకే మనోహరాచారి మాధవి అనే తన బిడ్డని వాళ్ళ అల్లుడు సందీప్ మీద దాడి చేస్తే కత్తితో, ఆ పాపకు 36 కత్తిపోట్లు. ఎన్ని ఆపరేషన్లు, అన్ని ఆపరేషన్లకి మేము నిలబడ్డాం. ఆ యశోద హాస్పిటల్లో జరిగింది. గోపాలకృష్ణ గారు అని ఆయన ఏస్ కాలేజ్ ఆయన బోళ్ళంతా హెల్ప్ చేశాడు వాళ్ళకి. అంటే నేనేమంటున్నా అంటే ఇటువంటి ఘటనలు ఎన్ని అయినాయో తెలుసా మీకు? ఆ ప్రణయ్ ప్రభావంతో 128 ఘటనలు. అంటే ప్రణయ్ ప్రభావమే కాదు, పరువు హత్యల పేరుతో అదొక తప్పుడు కాన్సెప్ట్. ఆ ఉత్తరాదిన ప్రారంభమైన మనకు కూడా జాడ్యం అంటుకుంది. ఇప్పుడు రీసెంట్ గా సూర్యాపేటలో కూడా సూర్యాపేటలో భార్గవి కేసు, ఇంకా కొద్ది ముందు మన ఎల్బీ నగర్ లో లేడీ కానిస్టేబుల్ ఆమె సొంత తమ్ముడు చంపడం. అసలు మన రాష్ట్రంలో 9 మంది ఆడపిల్లలు కూడా చనిపోయారు. ఏది ఈ పరువు హత్యల పేరుతో. ఇవి కుల దురహంకార హత్యలు, కుల పితృస్వామిక దురహంకార హత్యలు ఇవి. నిజానికి కులం ఎంత నిజం, పితృస్వామ్యం కూడా అంతే నిజం. ఎందుకంటే మన రాష్ట్రంలో అబ్బాయిలు కూడా ప్రేమ వివాహాలు చేసుకున్నారు, కింది కులాల అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటామని మోసం చేసినవి ఉన్నాయి, కాపురాలు చేసే పిల్లల్ని కానీ ఉన్నాయి, మాకు తెలిసినవి ఉన్నాయి ఆ ఘటనలు. అంటే పై కులాలు గౌడ్స్, అట్లా బీసీలు లేదా రెడ్డీసు లేదా ఏ ఓసీలైనా చౌదరీస్ కావచ్చు, ఆంధ్రలో అయితే ఇక్కడైతే రెడ్డిస్ వెల్మాస్ కావచ్చు, ఇట్లా ఆధిపత్య కులాలు కింది కులాల వాళ్ళని పెళ్లి చేసుకుంటామని నమ్మించి కన్నాళ్ళు తిరిగి ఆ తర్వాత వదిలేయడమో లేకపోతే నువ్వు ఉండు పడి ఉండు అన్నట్టు ఉంచి కులంలో పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఒక పెద్ద కమ్యూనిస్ట్ లీడరే ఉద్యమంలో ఒక దళిత మహిళను చేసుకుని ఆ తర్వాత ఇంటికాడ ఒత్తిడి చేశారని కులంలో పెళ్లి చేసుకున్నాడు. అంటే కులం అంత బలమైంది కాదనేది ఏమి లేదు. కాబట్టి ఈ దేశంలో ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు హత్యలు ఎక్కడా జరగట్లేదు. చట్టబద్ధత ఉన్న పెళ్లిలో పరువు పోయిందని ఇంత హత్యలకు పాల్పడుతున్నారే. ఎవరో అమ్మాయి కానీ బిడ్డల్ని చంపడమో లేదా వాళ్ళ బిడ్డల్ని చంపుకోవడమో చేస్తున్నారే. మరి కొడుకులు రేపులు చేస్తే, అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు, ఇంకా వేరే నేరాలు చేసినప్పుడు పరువు పోట్ల. అంటే పెళ్లికి చట్టబద్ధత ఉంది, వీళ్ళకి అంగీకారం లేకపోవచ్చు. పెళ్లికి కావాల్సింది వయోపరిమితి మాత్రమే, వీళ్ళ అంగీకారం లేకపోవచ్చు. మరి వీళ్ళ అంగీకారం లేకుండా రేపులు జరుగుతున్నాయి, మరి అప్పుడెందుకు పోవట్లా? కొడుకులు చేసే రేపుల్లో, లైంగిక అత్యాచారాల్లో, దాడుల్లో పోని పరువు కూతుళ్లు చేసుకుంటున్న పెళ్లిళ్లలో ఎందుకు పోతున్నది అన్న ప్రశ్న ఈ సమాజం వేసుకోవాలి. వేసుకుంటే దొరికేది కూతుళ్లే కట్టుబాట్లు దాటొద్దు. కూతురు బయటకు వెళ్తే ఆస్తి పోతుంది, కొడుకు ఎవరిని చేసుకున్న ఆస్తి పోదు. ఉన్న ఆస్తి అది ఏదైనా కావచ్చు, ఎకరమా 10 ఎకరాల, కోట్ల 5 కోట్ల. కానీ కూతురు చేస్తే ఉన్న పుట్టింటి ఆస్తిలో సమాన వాటా అనేది ఉంది కదా. కూతురు చేస్తుంటే యాక్సెప్ట్ చేయలేకపోతుంది సొసైటీ అంటే. ఖచ్చితంగా మేము ఎన్ని ఉదాహరణలు అంటే అన్ని ఉదాహరణలు ఇస్తాం. కూతుళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఈ క్రైములు జరిగాయి. ఈ వేటాడి చంపడ్లు, కూతుళ్ళని కూడా చంపుతున్నారు, అల్లుళ్ళని కూడా చంపుతున్నారు. కొడుకులు రేపులు చేసినా ఇప్పుడు కింది కులాల అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటామని పిల్లల్ని కంటారు. మరి అప్పుడు ఎందుకు చేయరు? ఒక్క కేసులో మాత్రం జరిగింది, పాలకుర్తిలో మనవడిని అమ్మాయిని చంపారు. కానీ మిగతా అన్ని కేసుల్లో కూడా అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు వదిలేయరా అని చెప్తారు, ఉంచుకోరా అని చెప్తారు. ఎంతమంది కింది కులాల అమ్మాయిలను ఉంపుడు గత్తలుగా ఉంచుకున్నారు పై కులాల వాళ్ళు. అక్కడ పోని పరువు, వాళ్ళతో కడుపులు చేసినా, పిల్లల్ని కన్నా పోని పరువు, పెళ్లిళ్ళు చేసుకున్నా, పిల్లల్ని కన్నా, ఉంచుకున్నా, ఉంపుడు గత్తలుగా పెట్టుకున్నా పోని పరువు. ఈ అమ్మాయిలు కింది కులాల వాళ్ళని చేసుకుంటే ఎట్లా పోతుందండి? అబ్బాయిలు చేసుకున్నప్పుడు కూడా పోవాలి కదా పరువు అనేది నిజంగా ఉంటే. ఇంకా నేరం చేస్తే రేపు, నేను చెప్తున్నా భారతదేశంలో మా అబ్బాయి రేప్ చేశాడు, మా పరువు పోయిందని హత్య చేసిన ఘటన ఒకటి చూపాడు, నాకు ఒక్కటి చూపాడు. రెండోది, కోర్టుల చుట్టూ తిరిగి లాయర్లకి ఎక్కువ డబ్బులు ఇచ్చి అప్పులు తెచ్చైనా బెయిల్ చేస్తారు.
పరువు పోయిందని ఊరుకుంటున్నారా? కొడుకు రేప్ చేసేది నేరం. రేప్ అనేది హీనియస్ క్రైమ్. పెళ్లి చేసుకుంటే ఇంత చేస్తున్నారు కదా, మరి రేప్ చేస్తే నేను అడుగుతున్నా, కుటుంబాలకు పరివేడిసింది నమ్ముతా. రేపులు చేసిన కొడుకులకు బెయిల్స్ వేయకండి, బెయిల్స్ విడిపించడానికి తిరగకండి. పరువులు పోయినాయి కదా మీకు, ఎందుకు పోవట్లా? ఖచ్చితంగా చెప్పాల్సింది, ఆడపిల్లల మీద అత్యాచారాలు రేపులు చేస్తే పరువు పోవట్లా, ఇంకా వాడు మొగోడే అని ప్రూవ్ చేసుకున్నట్లు లెక్క. సరే, ఇంత వివక్ష ఉన్నప్పుడు వీటికి పరువు హత్యలని మనం పేర్లు పెడతాం. ఇవి కుల దురహంకార హత్యలు మాత్రమే. మీరు చెప్తున్నారు కదా సంధ్య గారు, అంటే చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్లు ఉన్నాయి ఈ కేసులో. ఈవెన్ మారుతిరావు కూడా భయపడ్డాడు. అంటే ఆయన ట్రై చేశారు, బట్ ఇంకా కాదు అని చెప్పిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు మీరు? ఖచ్చితంగా చార్జ్ షీట్లు వేసుకుని సో ఆయన ట్రై చేశారు. హైదరాబాద్ లో పెద్ద మేనేజ్ చేసుకోగలిగితే ఒకటమ్మా. ఇక్కడ కూడా ఒక ముఖ్యమైన విషయం మనం సెన్సిబుల్ గా మాట్లాడుకోవాలి. మారుతీరావు ఆ పిల్ల పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి వీర్ గ్రూప్ ప్రెషర్ ఎంత ఇచ్చారంటే, ఎట్లా పోతుంది, నీకుంది ఒక్కగానొక్క బిడ్డ, అట్లా చేస్తుందా, నిన్ను కాదంటదా, వాళ్ళు దళితులు, వాళ్ళు ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ మీద ఇవాళకి కామెంట్లు ఇస్తున్నాయి. ఈ సమాజం ఎంత బండబారింది, ఎంత క్రూయల్. అమ్మా నాన్నలు చేసే పెళ్లిళ్లలో లక్షలు ఖర్చు పెట్టుకుని ప్రీ వెడ్డింగ్ షూట్స్ వేస్తే, ఆ పెళ్లిళ్ళకి వెళ్లి అక్కడ పెట్టే స్క్రీన్స్ లో నోరేళ్ల పెట్టుకుని మనం చూస్తున్నాం. ఈమె రెచ్చగొడుతుందని మనం అనుకోలే, కానీ అమృత మాత్రం రెచ్చగొట్టిందా? ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ మీద ఇవాళకి కామెంట్స్. నిన్న తీర్పు వచ్చాక కూడా ఏంటండి, ఆ అమ్మాయి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసింది. నేను అడుగుతున్నా, మీరు లక్షలు కోట్లు గుమ్మరించి కట్నాలు ఇచ్చే పెళ్లిళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్స్ లేవా? అప్పుడు కూడా అమ్మాయిలు వాళ్ళు కూడా ముద్దులు పెట్టుకుంటూ ఆడేడ ఆ కోటల్లో గుట్టల్లో పార్కులు ఉరుకులు పెట్టుకుంటూ ఇంత పొడుగు చేస్తున్నారు. ఒక సైడ్ కొంతమంది ఏంటంటే, ఇప్పుడు ఆయనకి ఇష్టం లేనప్పుడు ఆయనకి దూరంగా వెళ్ళి బతకచ్చు కదా, ఆయన రెచ్చగొట్టడానికి కావాలని ప్రెగ్నెన్సీ వచ్చింది, పెళ్ళవగానే ప్రెగ్నెన్సీ వచ్చింది, వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయే వాళ్లే. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ వచ్చిన ప్రెగ్నెన్సీ తీసుకోవడం ఇష్టం లేదు. ఇద్దరు చిన్నపిల్లలు. ఇక్కడ ప్రణయ్ తల్లిదండ్రులు ఆదరించారు కదా, వాళ్ళు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు కదా, కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎక్కడికో వెళ్తే అదే చిన్నపిల్ల అదేం చెప్తుంది, ఆ రోజు ఇష్యూ జరగంగానే స్నీజింగ్ కూడా రాదు నాకు అని చెప్తుంది. మేము నవ్వుకున్నాం. అంటే నాకు గట్టిగా చేయడం కూడా రాదు అని, అంటే అంత అపురూపంగా పెరిగిన పిల్ల, పెంచారు వాళ్ళు కూడా. కానీ పెళ్లి విషయంలో అంత క్రూయల్ గా ఉండాల్సిన అవసరం లేదు. అంటే చాలా అపురూపంగా ఆ ప్రణయ్ తల్లిదండ్రులు కూడా ఆ పాపను చూసుకున్నారు ఉన్న ప్రెగ్నెన్సీ తెలిసే వరకు. అటువంటి స్థితిలో ఆ చిన్న పిల్లని వేసుకుని వాడు, చిన్న పిల్ల అంటే మైనర్ అని కాదు, 20 ఏళ్ళు ఉన్నాయి దానికి, తీసుకుపోయి డెలివరీ అవుదామనే ధైర్యం లేకపోతే మన పిల్లలకైతే మనకు అర్థం కాదా అండి? మన పిల్లలకు ప్రెగ్నెన్సీ వస్తే మనకు అపురూపం కాదా? మన దగ్గరే పెట్టుకోవాలని అనుకోవట్లేదా? అంటే మిగతా సమాజంలో ఎవ్వరు అనుకోవట్లేదా? ప్రెగ్నెన్సీ అయినా ఒక్కదే పడి చావాలి, అదే చేసుకోవాలని అనుకుంటున్నారా? ఎందుకు ఇవన్నీ మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఓకే, ఏ విధంగా చూసినా మారుతీరావు మీద ప్రెషర్ పెట్టింది ఇదే సమాజం. ఇవాళ ఈ అమ్మాయిని వెంటాడుతున్న సమాజం. అతను ఎంత వేధించారండి. ఆఖరికి అతను అరెస్ట్ అయ్యి బెయిల్స్ వస్తే బెయిల్ నుంచి బయటికి రాగానే హారతులు ఇచ్చారు, సన్మానాలు చేశారు, శాలువలు కప్పారు, దండలు వేశారు, ప్రదర్శన చేశారు. నేనేమంటున్నంటే, మారుతీరావు బెయిల్ మీద బయటకు వచ్చిన రోజు అంత సన్మానాలు సత్కారాలు చేసి అతనికి హారతులు ఇచ్చిన వాళ్ళు, అతను ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాక నిరాశ పడితే ఎవరైనా ధైర్యం ఇచ్చారా? ఎవరు మారుతీరావు హంతకులు అంటున్నా? అమృత కాదు, బాలస్వామి కాదు, చచ్చిపోయిన ప్రణయ్ కాదు, ఈ సమాజమే కదా. తప్పు చేశావని అనకుండా గొప్ప పని చేసినట్టు సన్మానాలు చేశారు. ఇవాళ ఆ సన్మానాలు సత్కారాలు లేకపోతే నేను తప్పు చేశానని గిల్టీనెస్ నుంచి అతను రియాలిటీకి వచ్చి వాడు బతుకుండేవాడు. ఎంతమంది తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయకపోయిన తర్వాత కలిసిపోతున్నారు. ఎంతమంది బతికి బట్ట కట్టినాక మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమందిని వేల మందిని చూపిస్తాం. మనవాళ్ళు మనవరాళ్ళు అయ్యాక దగ్గర అయిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. అతని మీద అంత ప్రెజర్ పెట్టి అదొక ప్రెస్టేజ్ ఇష్యూ చేసి అతనికి ఆల్రెడీ వాళ్ళకున్న నేర హిస్టరీ ఎంత ఉంది చెప్పమంటారా? మాకు మిర్యాలగూడలో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మాకు 3 మంది తెలుసు. వీళ్ళు బాలస్వామి వాళ్ళ షట్టర్స్ లో కిరోసిన్ వ్యాపారం మొదలెట్టారు. ప్రణయ్ వాళ్ళ తండ్రికి సంబంధించిన షట్టర్స్ లోనే వాళ్ళు కిరోసిన్ వ్యాపారం తెచ్చి మొదలుపెట్టింది వీళ్ళ దాంట్లో అద్దెకుండి. ఎవరు? మారుతీరావు వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసి ఎంత అక్రమ సంపాదనతో ఎదిగారో మీరాలు వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. అసలు వాళ్ళకి ఆ క్రిమినల్ గ్యాంగ్స్ తోటి పరిచయం ఉండటం కూడా రీజన్ అదే. అందుకే అంత తొందరగా సుపారీకి తిరునగరి శ్రవణ్ కుమార్ కూతురు చాలా మాట్లాడుతుంది. సిగ్గుండాలి అట్లా మాట్లాడడానికి.
ఖచ్చితంగా ఇందులో మారుతీరావు హంతకులు కూడా ఇదే సమాజం. అతనికి ఆ రోజే అయ్యా నువ్వు తప్పు చేసావు గమ్ము నుండు అని చెప్పగలిగితే అసలు చంపక ముందే చెప్పాలి. అప్పుడు ప్రణయ్ పోయేవాడు కాదు, ప్రణయ్ బలయ్యేవాడు కాదు. పోని ప్రణయ్ బలయ్యాకన్నా అతనికి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పకపోతే ఛార్జ్ షీట్ పడ్డాక ఒక ప్రతి గుమ్మం తొక్కి నిన్నెవ్వడు కాపాడలేడు, అంత బలంగా ఉంది, ఇందులో విట్నెస్లు ఎవిడెన్స్లు అంత స్ట్రాంగ్ ఉన్నాయంటే అప్పుడు కదా నిరాశకు గురయ్యాడు. అంటే అప్పటిదాకా ఈ హీరోని చేశారు అంటే చట్టబద్ధంగా శిక్ష వేసుకోవడం ఎందుకు, నేనే వేసుకుంటా అనుకున్నాడు. అంటే అప్పటి వరకు డబ్బుతో మేనేజ్ చేద్దామనే ధైర్యం. అప్పుడు ఎవరైనా వచ్చి ఇప్పుడు చూసారు కదా సంధ్య గారు, ఇప్పుడు సొసైటీ మొత్తం చూసింది కేసు. సరే ఇప్పుడు డబ్బు ఉంది, అదే తప్పు చేస్తుందని మీరు కూడా చెప్పారు కృష్ణకుమారి గారు. సో దీని నుంచి నిజంగా ఇప్పుడు నేర్చుకుంటారంటారా? డబ్బులు ఉన్న వాళ్ళు అట్లీస్ట్ డబ్బులు ఉన్నా కూడా మేనేజ్ చేయలేదు. ఎవరైనా నేర్చుకోవాలండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కూడా ఎవరన్నా వచ్చి బయట నేనున్నాను బై భరోసా ఇస్తున్నా నీకెందుకు అంటే ఆయన పని చేసుకునేవాడు కాదు. ఆయనకు అటువంటి భరోసా దొరకలేదు కాబట్టి చనిపోయాడు. అది తప్పు కూడా. అట్లాంటి భరోసా ఎవరు ఇవ్వకూడదు. నీకు ఒక ఉదాహరణ చెప్తానమ్మా. ఆయేషా హత్యలో శంషాద్ బేగం నా కూతుర్ని చంపింది ఎంత మాత్రము సత్యం బాబు కాదు అని చెప్పింది ఆవిడ. కాదు అన్నాక పోలీసులంతా ఎవరినో గన్నేగాని తీసుకొచ్చి ఇదే సత్యం బాబు, ఇది జరిపోయినా అని చెప్పారు. శిక్ష పడింది. అప్పుడు కూడా శిక్ష పడిన రోజు కూడా వాడు కానే కాదు వాడిని అన్యాయంగా శిక్షిస్తున్నారు. నేను ఏడ్చినట్టు ఇంకొక తల్లి ఏడుస్తుంది, ఇంకొక తల్లి కడుపుకోత రావటం కరెక్ట్ కాదని దాని మీద మేమందరం ఫైట్ చేశాము. సత్యం బాబు నిర్దోషని వాళ్ళ మా గ్రూపే ఫైట్ చేసింది. మాలో ఉన్న ఒక మహిళ వాదించింది, వసుధ నాగరాజ్. వాదించినప్పుడు లేదా మా పౌర హక్కుల సంఘాల వాళ్ళందరూ పిచ్చుక శ్రీనివాస్ వీళ్ళంతా నిలబడ్డారు. అప్పుడు ఫైనల్ ట్రయల్స్ అప్పుడు ఆమె తన వయసు నాకు కాన్ఫిడెన్స్ సరిపోదు అంటే పట్టాభన్న దగ్గరికి వెళ్ళి, పట్టాభన్న అతను నిర్దోషి కానీ అట్లా పోలీసులు చూపించారు, అది వాస్తవం తల్లి కూడా చెప్తాంది, మీరు నమ్ముతున్నారా అతను నిర్దోషి అంటే మేము నమ్ముతున్నాం అంటే సరే నేను చేస్తా అన్నాడు పట్టాభన్న. వసుధ మెయిన్ మొత్తం మెటీరియల్ అంతా తనే చేసింది. 860 పేజీల జడ్జిమెంట్ జస్టిస్ నాగార్జున గారు ఇచ్చారు. ఇస్తే అతను నిర్దోషిని ఇచ్చేశారు, నమ్మి ఇచ్చారు. అంత సాక్ష్యాధారాలు ఇచ్చాం. ఆ తర్వాత మేమే వేసాం. మళ్ళా నేను సజయ రమా మేల్కొట్టి మేము పిటిషనర్స్. సత్యం బాబు నిర్దోషి అయితే అసలు హంతకులు ఎవరు వేసాం. ఇంకా హైకోర్టులో పడుంది. ఎందుకు జరగలేదు? ప్రణయ్ ప్రభావంతో 127 ఘటనలు జరిగాయి. వాటిల్లో ఎందుకు ఇది జరగలేదు? కాబట్టి ఇన్సిడెంట్ జరగడం ఒకటే కాదు, ఆ తర్వాత న్యాయం రావడానికి, న్యాయం దక్కడానికి ఒక కృషి డిపార్ట్మెంట్ చెయ్యాలి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవాలి. అట్లాగే తల్లిదండ్రులకి ఇది మెసేజ్. కనీసం ఈ తీర్పు తర్వాత అయినా అంత డబ్బున్నాడే మేనేజ్ చేసుకోలేకపోయాడు లేదా అతనే ఆత్మహత్య వైపుకి నెట్టబడ్డాడు కాబట్టి ఇటువంటి హీనియస్ క్రైమ్స్ చేయకూడదని అందరి పేరెంట్స్ కి అర్థం కావాలి. ఇంకొక పాయింట్ చెప్తాను ముగించే ముందు. మారుతీరావుని అంత కాపాడుకున్నారు కమ్యూనిటీ, వైశ్య సంఘాలు చేసింది. మరి అదే వైశ్య కులానికి చెందిన హేమంత్ ని రెడ్డి కులానికి చెందిన వాళ్ళు అవంతి పేరెంట్స్ చంపకుండా ఎందుకు ఆపలేకపోయారు? మీ వైశ్య కమ్యూనిటీ. హేమంత్ కూడా ఒక అమ్మ కొడుకే కదా. ఆమె అడిగింది, మేము వెళ్ళాం. అవంతి అత్తగారు హేమంత్ వాళ్ళ అమ్మ, నేను పేరు మర్చిపోయాను, లక్ష్మి ఏదో ఉంది ఆవిడ పేరు. ఆమె ఏడ్చుకుంటూ మేము వెళ్ళాం. మేము వెళ్ళాక కొంతమంది మీడియా వెళ్తే కూడా ఆమె చెప్పింది, సంధ్య గారు వీళ్ళు వచ్చారు కానీ ఏ వైశ్య సంఘం ఎందుకు రాలేదు? మారుతీరావుకి నీరాజనాలు పలికి హారతలు పలికారు, మరి నా కడుపు కోత మా వైశ్య సంఘాలకి ఎందుకు అర్థం కాలేదు అని ఆ తల్లి ప్రశ్నించింది. అంటే మారుతీరావుకి డబ్బులు ఉన్నాయి, ఈమెకు డబ్బులు లేవు. అంటే మారుతీరావు చేసిన హత్యని సమర్థించిన వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని వచ్చి అమ్మని నీ కొడుకుని మన కులపొడినే గాని చంపింది తప్పు అని చెప్పలేకపోయారు. కాబట్టి ఎప్పుడైనా ఈ విలువల్ని పెంచి పోషిస్తే తప్పు, నేరం, అన్యాయం, దాన్ని పెంచి పోషిస్తే అవి రేపు మనకు కూడా చుట్టుకుంటాయి. అది కూడా అర్థం కావాలి. రవి, ప్రణయ్ బంధువు ఒకరు